భారత రాజ్యాంగ అభివృద్ధి పరిణామ క్రమాన్ని మనం చూస్తున్నాం. అందులో నిన్నటి క్లాస్లో రెగ్యులేటింగ్ యాక్ట్ 1773, పిట్స్ ఇండియా యాక్ట్ 1784, చార్టర్ యాక్ట్ 1813, చార్టర్ యాక్ట్ 1833, చార్టర్ యాక్ట్ 1853, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ భారత ప్రభుత్వ చట్టం 1858 ఇవన్నీ మనం నిన్న చూసిన యాక్ట్స్. తర్వాత మనం ఇండియన్ కౌన్సిల్ చట్టం, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861 ఏం చెప్తుందనంటే మనకి 1859 సంవత్సరంలో అప్పటి వైస్రాయ్ క్యానింగ్ పోర్ట్ఫోలియో పద్ధతిని ప్రవేశపెట్టాడు. అంటే పోర్ట్ఫోలియో పద్ధతిని ప్రవేశపెట్టాడు. దాని ప్రకారం శాఖలను ఏర్పాటు చేయడం, అంటే డిపార్ట్మెంట్లను ఏర్పాటు చేయడం, ఏదైతే విద్యాశాఖ అని, ఏదైతే ఆరోగ్యమని, ఏదైతే ఆర్థికమని, ఏదైతే రక్షణ అని, ఇలా ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఉండాలి అని క్యానింగ్ ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత ఏదైతే 1861 ఇండియన్ కౌన్సిల్ చట్టంలో ఏదైతే క్యానింగ్ ప్రవేశపెట్టిన పోర్ట్ఫోలియో పద్ధతికి చట్ట హోదా కల్పించారు. చట్ట హోదా అంటే ఏదైతే ఉందో మనకు రూల్ ఆఫ్ లా, ఏదైతే చట్టం తప్పనిసరిగా అమలు చేయవలసి ఉంటుంది, చట్ట హోదా ఉంటే అది తప్పనిసరిగా అమల్లోకి రావడం జరుగుతుంది. అందుకని ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861 ఏం తెలియజేస్తుందనంటే 1859లో క్యానింగ్ ప్రవేశపెట్టిన పోర్ట్ఫోలియో పద్ధతికి చట్ట హోదా కల్పించడం జరిగింది. పోర్ట్ఫోలియో పద్ధతికి చట్ట హోదా కల్పించారు. తర్వాత నెక్స్ట్ మనం చూస్తే ఇండియన్ కౌన్సిల్ చట్టం 1892 ఇండియన్ కౌన్సిల్ చట్టం 1892లో మనం రెండు అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటోది ఏమైనా పరిపాలనలో భారతీయులకు అవకాశం కల్పించారు. సో బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్లో ఇండియన్స్కి అవకాశం కల్పించిన చట్టం 1892. రెండోది ఏమంటే బడ్జెట్ చర్చల్లో కూడా, బడ్జెట్ చర్చల్లో కూడా భారతీయులకు అవకాశం కల్పించారు. కనుక ఏదైతే మనకు అవసరం అవుతుందో, బడ్జెట్లో ఏవైతే మన సంక్షేమానికి అవసరమో, కనుక భారతీయులు కూడా సలహాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఇండియన్ కౌన్సిల్ చట్టం 1892లో ప్రవేశపెట్టారు. మూడోది ఏమంటే ఎన్నికలు అనేది. ఆ ఎన్నికలు ఎలా ఎన్నికలు అంటే పరోక్ష ఎన్నికలు, అంటే ప్రజలు వేసే ఎన్నికలు కాదు. కనుక వీరు ఎవరికైతే ఓటు హక్కు లభించబడుతుందో, ఎవరికైతే ఓటు వేసే అవకాశం ఇస్తారో వాళ్ళు మాత్రం ఎన్నికల్లో పాల్గొంటారు, మొత్తం ప్రజలు కాదు. కాబట్టి దాన్ని మనం ప్రత్యక్ష ఎన్నిక అనడానికి లేదు, పరోక్ష ఎన్నిక. అందువల్ల ఇండియన్ కౌన్సిల్ చట్టం 1892 ఏదైతే పరిపాలనలో భారతీయులకు అవకాశం కల్పించడం, బడ్జెట్ చర్చల్లో భారతీయులకు పాల్గొనే అవకాశం కల్పించడం, మూడోది ఏమనంటే పరోక్ష ఎన్నికలు. అందువల్ల ఎన్నికలను ఎప్పుడు ప్రవేశపెట్టారు అనంటే మనం 1892 పెట్టాలి. పరోక్ష ఎన్నికలు అన్నప్పుడు 1892 పెట్టాలి. ప్రత్యక్ష ఎన్నికలు అన్నప్పుడు మాత్రం దీనిని మనం పెట్టడానికి లేదు. నెక్స్ట్ చట్టం ఏమంటే 1909 ఇండియన్ కౌన్సిల్ చట్టం 1909. ఈ చట్టానికి మరొక పేరుంది. దీన్నే మనరు మింటో మోర్లే సంస్కరణలు అని అంటారు. మింటో మోర్లే రిఫార్మ్స్ అని అంటారు. ఈ మింటో వైస్రాయ్. ఈ మోర్లే ఎవరంటే మనం ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో చూసాం, ఏదైతే సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనే కొత్త ఆఫీస్ వచ్చిందని, సెక్రటరీ ఆఫ్ స్టేట్ లండన్లో ఉంటాడని, బ్రిటన్లో ఉంటాడు, వైస్రాయ్ ఇండియాలో ఉంటాడు. ఇతను ఇండియా కార్యకలాపాలన్నీ చూసుకోవడం, అమలు చేయడం, వీటిని ఎప్పటికప్పుడు సెక్రటరీ ఆఫ్ స్టేట్కి తెలియజేయడం, సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్రిటిష్ రాజు లేదా రాణికి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ ఉన్నారు. ఈ మింటో మోర్లే రిఫార్మ్స్ సంబంధించి మనం చూస్తే కొంచెం మనం హిస్టరీలో కానీ వెళ్ళినట్టయితే 1905 సంవత్సరంలో
బ్రిటిష్ ప్రభుత్వం ఏదైతే బెంగాల్ని విభజన చేసింది, ఇక్కడ బెంగాల్ విభజన మనం ఇంతకుముందు అనుకున్నాం బెంగాల్ లార్జెస్ట్ టెరిటరీ, అతి పెద్దగా భూభాగం అని. అంటే ప్రస్తుతం ఇప్పుడున్న బీహార్ కావచ్చు, ఇప్పుడున్న జార్ఖండ్ కావచ్చు, ఇప్పుడున్న ఒడిశా కావచ్చు, ఇప్పుడున్న వెస్ట్ బెంగాల్ కావచ్చు, అలానే బంగ్లాదేశ్, వీటన్నిటిని కలిపితే బెంగాల్ ప్రాంతం అన్నమాట. ఇది చాలా పెద్దగా ఉంది కాబట్టి దీన్ని డివైడ్ చేయాలి, బెంగాల్ని రెండుగా విభజన చేయాలని. కానీ వాళ్ళ ఉద్దేశం ఏమంటే ఇక్కడ పెద్దది టెరిటరీ భూభాగం కాబట్టి పరిపాలన చేయడం కష్టం అనే నేపథ్యం చెప్తున్నారు. కానీ వాస్తవంగా ఏమంటే వాళ్ళ పాలసీ విధానం ఏమంటే విభజించు పాలించు అనేది వాళ్ళ విధానం. అంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ అంటాం. అంటే హిందూ ముస్లిమ్స్ని కానీ మనం వేరు చేసినట్లయితే అంటే అనార్గనైజ్డ్గా బెంగాల్ విభజన జరిగింది అని చెప్తారు. అంటే అనార్గనైజ్డ్గా విభజన జరిగింది అని అంటే హిందూ మెజారిటీ ఉన్న వాళ్ళని ఒక దగ్గర, ఏదైతే ముస్లిం మెజారిటీ ఉన్న వాళ్ళని ఒక దగ్గర, హిందూ ముస్లింని వేరు చేయాలి, అప్పుడే వాళ్ళు కొట్టుకుంటే మనం పరిపాలన ఇంకా కొన్ని సంవత్సరాలు భారతదేశాన్ని మనం పరిపాలించవచ్చు అనేది బ్రిటిష్ వాళ్ళ యొక్క ఉద్దేశం. దానికని విభజన చేశారు. కనుక ఏదైతే ఈ బెంగాల్ విభజన జరిగింది, బెంగాల్ విభజన జరిగిన తర్వాత ఈ బెంగాల్ విభజనకి వ్యతిరేకంగా భారతదేశంలో వందే మాతరం ఉద్యమం వచ్చింది. ఇవన్నీ కూడా ఈ ఉద్యమాలన్నీ కూడా మన చరిత్ర క్లాసులో డీటెయిల్గా చదువుతాం. కానీ ఏదైతే ఉందో భారతదేశంలో వందే మాతరం ఉద్యమం రావడం జరిగింది. కానీ మింటో ఒక ఐడియా ఏమి అని అంటే 1906 సంవత్సరంలో కొందరు ముస్లిం నాయకులు ఉంటే వాళ్ళందరి చేత ఈయన సలహా నేపథ్యంలో ముస్లిం లీగ్ అనే ఒక పొలిటికల్ పార్టీని స్థాపించేదానికి ఈయన ప్రోత్సాహం అందించాడు. 1906 సంవత్సరంలో ఢాకా ప్రాంతంలో ఆగా ఖాన్, అలానే సలీముల్లా ఖాన్, ఆగా ఖాన్ సలీముల్లా ఖాన్ వాళ్ళిద్దరూ కలిపి ఇంకొంతమంది ముస్లిం నాయకులతో ముస్లిం లీగ్ పార్టీని స్థాపించారు. కానీ వాళ్ళు ముస్లిం లీగ్ పార్టీని స్థాపించేటప్పుడు మేము రాజకీయ పార్టీ, అప్పటికే కాంగ్రెస్ బలంగా ఉండడం, కాంగ్రెస్లో ఎక్కువ మంది ముస్లింలు ఉండడం, మేము వాళ్ళతో ఎదుర్కోగలమా అనేది ఈ ముస్లిం లీగ్ పార్టీలోని నాయకులకి అపోహ ఉండేది. సో కనుక ఈ మింటో ఏమంటే మీరేమి భయపడాల్సిన అవసరం లేదు, కనుక మీకోసం నా దగ్గర ఒక సంస్కరణ ఉంది, దాన్ని నేను అమలు చేస్తాననే ఉద్దేశంతో 1909 సంవత్సరంలో ఒక సంస్కరణ అమలు చేశాడు. దాన్నే కమ్యూనల్ ఎలక్టోరేట్ పద్ధతి అంటారు. ఈ కమ్యూనల్ ఎలక్టోరేట్ పద్ధతి అంటే ఏమి అని అంటే కొన్ని కాన్స్టిట్యున్సీస్, కొన్ని నియోజకవర్గాలను ఒక కమ్యూనిటీకి కేటాయించడం జరుగుతుంది, ఒక్కొక్క కమ్యూనిటీకి కేటాయించడం జరుగుతుంది. ఉదాహరణకి 1909 చట్టము కేవలము కమ్యూనల్ ఎలక్టోరేట్ పద్ధతి ద్వారా కొన్ని సీట్లను ముస్లింస్కి కేటాయించడం జరిగింది. ఈ కమ్యూనల్ ఎలక్టోరేట్ సిస్టమ్ ఎలా ఉంటుందనంటే ఆ నియోజకవర్గంలో కేవలము ముస్లిమ్స్ మాత్రమే కంటెస్ట్ చేయాలి, బాగానే ఉంది. రెండోది ఏమేనంటే కేవలం ఆ నియోజకవర్గంలో ఓటు వేయవలసింది కూడా ముస్లిమ్స్ మాత్రమే. ఎన్నికల్లో పోటీ చేసేవారు ముస్లిమ్సే, ఓటు వేయాల్సింది కూడా ముస్లిమ్సే. అందువల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముస్లిం లీగ్ పార్టీ తరపున ఒక ముస్లిం కంటెస్టెంట్ ఉంటాడు, అలానే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి ఒక ముస్లిం ఉంటాడు. కనుక అక్కడ ముస్లిమ్స్లో ఓటు వేస్తారు కాబట్టి ముస్లిం లీగ్ అభ్యున్నతి కోసమే పోరాడే ముస్లిం లీగ్ మీదనే వాళ్ళకి సాఫ్ట్ కార్నర్ ఉంటుంది కాబట్టి ముస్లిం లీగ్కే వాళ్ళు ఓటు వేయడం జరుగుతుంది. కనుక అది ఆయన తీసుకొచ్చిన సంస్కరణ. అంటే ఇది ఒక విభజించు పాలించు, హిందూ ముస్లింని వేరు చేయాలి, ఆ నియోజకవర్గంలో మిగిలిన మతాలు ఎవరు కూడా ఓటులో పాల్గొనకుండా చేయడం. అందువల్ల ఇది డివైడ్ అండ్ రూల్ పాలసీలో తీసుకురావడం, విభజించు పాలించు దానిలో తీసుకొచ్చేదే ఈ కమ్యూనల్ ఎలక్టోరేట్ పద్ధతి. రెండోది ఏం చేశాడనంటే భారతీయులకు వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యత్వం కల్పించాడు. అంటే ఏదైతే మనకు వైస్రాయ్ ఉంటాడు, ఆ వైస్రాయ్తో పాటు అతని కౌన్సిల్లో సభ్యులు ఉంటారు.
అంటే ఒక మెజారిటీ ఏదైతే విధానాలు రూపొందించేటప్పుడు ఈ కౌన్సిల్ సభ్యులందరూ కూడా సలహాలు ఇవ్వచ్చు. అందులో వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ప్రవేశించిన మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే ఎస్పి సిన్హా. ఈయన్నే మనం సత్యేంద్ర ప్రసాద్ సిన్హా అని అంటాం. కనుక ఆయన ఫస్ట్ ఇండియన్ హూ ఎంటర్డ్ ఇన్ టు ద వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఏదైతే వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మొట్టమొదటిగా సభ్యత్వం తీసుకున్న వ్యక్తి అనమాట. అలానే ఒక క్వశ్చన్ అడగచ్చు, పార్లమెంట్లో మొట్టమొదటిగా ప్రవేశించిన భారతీయుడు, బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశించిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు అని అడగచ్చు. ఆయన దాదాబాయ్ నౌరోజీ. అలానే బ్రిటిష్ పార్లమెంట్లో దాదాబాయ్ తర్వాత రెండవ వ్యక్తి ప్రవేశించిన రెండవ వ్యక్తి ఎవరని కూడా అడగచ్చు. ఆయన అడిగినప్పుడు మళ్ళీ ఎస్పి సిన్హా. ఈ సత్యేంద్ర ప్రసాద్ సిన్హా మొట్టమొదటి భారతీయుడు, వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ప్రవేశించిన మొట్టమొదటి భారతీయుడు. అలానే బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశించిన రెండవ భారతీయుడు. మొదటిది దాదాబాయ్ నౌరోజీ. ఓకే, నెక్స్ట్ చట్టం భారత ప్రభుత్వ చట్టం 1919. భారత ప్రభుత్వ చట్టం 1919. భారత ప్రభుత్వ చట్టం 1919. ఈ చట్టాన్ని మోంటేగు, చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు అని కూడా అంటారు. మోంటెగు, చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు అని అంటారు. ఈ మోంటెగు ఎవరనంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్. మోంటెగు సెక్రటరీ ఆఫ్ స్టేట్. చెమ్స్ఫోర్డ్ ఎవరనంటే వైస్రాయ్. ఇక్కడ ఈ సంస్కరణలు ఏమి అని మనం గమనిస్తే, సో భారత ప్రభుత్వ చట్టం 1919, దీన్నే మౌంటెగు చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు అని అంటారు. మౌంటెగు సెక్రటరీ ఆఫ్ స్టేట్, వైస్రాయ్గా చెమ్స్ఫోర్డ్ వైస్రాయ్. ఇందులో మొట్టమొదటిది ఏమనంటే కేంద్ర శాసన వ్యవస్థ 2 భాగాలుగా ఉండాలి. దాన్నే మనకు ఎగువ సభ, దిగువ సభ. సో 2 సభలు ఉండాలి. దీన్నే ద్విసభా పద్ధతి అంటారు. అంటే కేంద్రంలో 2 సభలు ఉండాలి, ద్విసభా పద్ధతి ఉండాలి అనే దాన్ని ప్రవేశపెట్టారు. రెండోది ఏమనంటే ప్రత్యక్ష ఎన్నికలు. మనం ఎన్నికలు అనేది ఇంతకుముందు మనం 1892 చట్టంలో చూసాం, దాన్ని పరోక్ష ఎన్నికలు అన్నాం. ఇక్కడ ప్రత్యక్ష ఎన్నికలను ప్రవేశపెట్టారు. ప్రత్యక్ష ఎన్నికలు అంటే ప్రజలు ఓటు వేయడం. పరోక్ష ఎన్నికలు అంటే ఎవరికైతే కొంతమందికే ఓటు హక్కు ఇవ్వడం, వాళ్ళు మాత్రమే ఓటు వేయడం. అలానే మూడోది ఏమంటే కమ్యూనల్ ఎలక్టరేట్ పద్ధతి. ఈ కమ్యూనల్ ఎలక్టరేట్ పద్ధతిని 1909లో ప్రవేశపెట్టడం, ముస్లింస్కి మాత్రమే కేటాయించడం జరిగింది. కానీ కమ్యూనల్ ఎలక్టరేట్ పద్ధతి ఎప్పుడు విస్తరించారని అడుగుతాడు. విస్తరించినప్పుడు అని అడిగితే మాత్రం మనం 1919 పెట్టాలి. ఎవరెవరికి విస్తరించారు అని అంటే క్రిస్టియన్లకి. ఎవరెవరికి విస్తరించారంటే యాంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి. ఎవరెవరికి విస్తరించారంటే సిక్కులకు. అంటే 1909లో కేవలం ముస్లిమ్స్కి మాత్రమే కమ్యూనల్ ఎలక్టరేట్ పద్ధతిని కేటాయించడం. 1919 చట్టం క్రిస్టియన్లకు కావచ్చు, యాంగ్లో ఇండియన్ కమ్యూనిటీ కావచ్చు, అలానే సిక్కులకు కూడా విస్తరించడం జరిగింది. అలానే నెక్స్ట్ మనం చూస్తే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. దీన్నే ప్రభుత్వ ఖాతాల కమిటీ అని అంటారు. అంటే ప్రభుత్వ ఖాతాల కమిటీ అని అంటే ఏమంటే ఏదైతే పబ్లిక్ అకౌంట్స్, సో ప్రజల చేత ఏదైతే ఖర్చు పెట్టి ఉన్నారో వాటన్నిటిని స్క్రూటినీ చేయడానికి ఒక కమిటీ ఉండాలి. ఈ ప్రభుత్వ ఖాతాల కమిటీ ప్రభుత్వం ఎలా ఖర్చు చేసింది అనే దాని మీద ఇది స్క్రూటినీ చేయడం, నివేదిక సమర్పించడం జరుగుతుంది. ఈ ప్రభుత్వ ఖాతాల కమిటీని ఏర్పాటు చేయాలని 1919 చట్టం నిర్ణయించిన, అది ఏర్పడింది మాత్రం 1921 సంవత్సరంలో ఏర్పడింది. తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్. మనకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదు మన పరీక్షలు నిర్వహించుకోవడానికి. అందుకనే సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఈ చట్టం నిర్ణయించింది.
కనుక ఈ సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది అని అంటే 1926 సంవత్సరంలో. 1919 చట్టము సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తే 1926 సంవత్సరంలో సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడినది. అలానే ఈ చట్టం అన్నిటికంటే ముఖ్యమైన అంశాన్ని దేన్ని చేర్చినది అని అంటే డయార్కీ అంటాం, దాన్ని ద్వంద్వ పరిపాలన అంటాం. డయార్కీని ప్రవేశపెట్టింది. డయార్కీ అంటే ఏమంటే ద్వంద్వ పరిపాలన అన్నమాట. డయార్కీ ద్వంద్వ పరిపాలన అంటే ఏమంటే ఏదైతే అంశాలను రెండుగా వేరు చేస్తారు. ఒక అంశాలను ఏమంటామంటే రిజర్వ్ అంశాలు అని అంటాం, ఇంకోటి ఏమంటే బదిలీ అంశాలు అని అంటాం. రిజర్వ్ అంశాలు అంటే ఏమంటే ఆర్థిక అంశాలు, అంటే ఆర్థికపరమైన అంశాలు అని. బదిలీ అంశాలు ఏమంటే సంక్షేమ అంశాలు. అంటే అంశాలను రెండుగా వేరు చేయడం, రిజర్వ్ అంశాలు, బదిలీ అంశాలని. ఈ రిజర్వ్ అంశాలు అంటే ఆర్థికపరమైన అంశాలపైన చట్టాలు చేసే అధికారం కేవలం వైస్రాయ్ కలిగి ఉంటాడు. అదే బదిలీ అంశాలు అంటే సంక్షేమ అంశాలపైన చట్టాలు చేసే అధికారం ప్రభుత్వం కలిగి ఉంటుంది. అంటే ప్రభుత్వం ఏమో సంక్షేమ అంశాలు, బదిలీ అంశాలపైన చట్టాలు చేస్తుంది, వైస్రాయ్ ఏమో రిజర్వ్ అంశాలపైన చట్టాలు చేస్తారు. ఇటువంటి డయార్కీని, ఈ ద్వంద్వ పరిపాలనను రాష్ట్రాలలో ప్రవేశపెట్టారు. సో కేంద్రంలో కాదు. సో రాష్ట్రాలలో ద్వంద్వ పరిపాలనను ప్రవేశపెట్టారు. ద్వంద్వ పరిపాలన ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1919 చట్టం. రాష్ట్రాల్లో ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1919 చట్టం. మొట్టమొదటిది కేంద్రంలో ద్విసభా పద్ధతిని ప్రవేశపెట్టారు, 2 సభలు ఉండాలి. అలానే ప్రభుత్వ ఖాతాల కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. అలానే సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పారు. అలానే ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలన్నారు. కమ్యూనల్ ఎలక్టెడ్ పద్ధతిని విస్తరించారు. అలానే డయార్కీ ద్వంద్వ పరిపాలన ప్రవేశపెట్టాలని 1919 చట్టం పేర్కొనడం జరిగింది. అలానే భారత ప్రభుత్వ చట్టం 1935. భారత ప్రభుత్వ చట్టం 1935. భారత ప్రభుత్వ చట్టం 1935. భారత ప్రభుత్వ చట్టం 1935. ఈ చట్టం ఏమంటే అక్కడ కేంద్రంలో ద్విసభా పద్ధతి అన్నారు, ఇక్కడ రాష్ట్రాలలో ద్విసభా పద్ధతి. అంటే రాష్ట్రాల్లో కూడా 2 సభలు ఉండాలట. అంటే శాసన మండలి అని, అలానే శాసనసభ అని. సో రాష్ట్రాలలో ద్విసభా పద్ధతి ఉండాలి, రాష్ట్రాలలో 2 సభలు ఉండాలని. రెండోది ఏమంటే రాష్ట్రాలలో ద్వంద్వ పరిపాలన రద్దు. అంటే ఈ ద్వంద్వ పరిపాలన రాష్ట్రాల్లో 1919 చట్టంలో ప్రవేశపెడితే 1935 చట్టం వచ్చేసరికి రాష్ట్రాల్లో ద్వంద్వ పరిపాలన రద్దు చేసి కేంద్రంలో ద్వంద్వ పరిపాలనను ప్రవేశపెట్టారు. సో కేంద్రంలో ద్వంద్వ పరిపాలనను ప్రవేశపెట్టడం జరిగింది, రాష్ట్రాల్లో రద్దు చేశారు. 1919 చట్టంలో కేంద్రంలో ద్విసభా పద్ధతి, ఇక్కడ 1935 చట్టంలో రాష్ట్రాలలో ద్విసభా పద్ధతి. మూడోది ఏమనంటే సమాఖ్య పద్ధతిని తీసుకొచ్చారు. సమాఖ్య పద్ధతి అంటే మనం చూసాము, సమాఖ్య అంటే అంటే కేంద్రం ఏం చేయాలి, రాష్ట్రాలు ఏం చేయాలో ఈ చట్టంలో పేర్కొనబడి ఉన్నాయి. అందువల్ల సమాఖ్య పద్ధతి అంటే కేంద్రము రాష్ట్రం ఇద్దరు కూడా తమ అధికారాలను 1935 చట్టం నుండి పొందుతారు కాబట్టి సమాఖ్య పద్ధతిని తీసుకురావడం జరిగింది. అలానే సుప్రీంకోర్టును ఫెడరల్ కోర్టుగా పేరు మార్చారు. 1774 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఏర్పడినది. ఇదే సుప్రీంకోర్టు 1935 చట్టం ద్వారా ఫెడరల్ కోర్టుగా పేరు మార్చడం. అలానే మనం చూసాం 1926లో సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడింది, దాన్ని కూడా ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా పేరు మార్చారు. అందుకని మనం ఒక క్వశ్చన్ అడిగాడు, ఏదైతే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను
అంటే 1950లో మన యూపీఎస్సీ అని ఉంది, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. భారత రాజ్యాంగం అమలులోకి రాకమునుపు ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏమని పిలిచేవారు అని అడిగారు. ఎందుకంటే మనం ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని పెట్టాలి, ఎందుకంటే 35లో దాని పేరు ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయింది. ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 1926 సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడింది. అందువల్ల 1926లో సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, 35లో ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, 1950లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఓకే, ఇప్పుడు నోట్స్ రాసుకోండి. ఓకే, నోట్స్ రాయండమ్మా. ఇండియన్ కౌన్సిల్ చట్టం 1861, ఇండియన్ కౌన్సిల్ చట్టం 1861. అందులో రాయండి. 1859 సంవత్సరంలో 1859 సంవత్సరంలో అప్పటి వైస్రాయ్ 1859 సంవత్సరంలో అప్పటి వైస్రాయ్ క్యానింగ్ పోర్ట్ఫోలియో వితిన్ ద బ్రాకెట్ శాఖలు డిపార్ట్మెంట్లు, పోర్ట్ఫోలియో వితిన్ ద బ్రాకెట్ శాఖలు డిపార్ట్మెంట్లు పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ చట్టము ద్వారా పోర్ట్ఫోలియో పద్ధతికి చట్ట హోదా కల్పించారు. నెక్స్ట్, ఇండియన్ కౌన్సిల్ చట్టం 1892, ఇండియన్ కౌన్సిల్ చట్టం 1892. నెంబర్ 1, మొట్టమొదటిసారిగా బ్రిటిష్ పరిపాలనలో భారతీయులకు అవకాశం కల్పించారు. మొట్టమొదటిసారిగా బ్రిటిష్ పరిపాలనలో భారతీయులకు అవకాశం కల్పించారు. నెంబర్ 2, భారతీయులకు బడ్జెట్ రూపకల్పన చర్చల్లో పాల్గొనే అవకాశం కల్పించారు. భారతీయులకు బడ్జెట్ రూపకల్పన చర్చల్లో పాల్గొనే అవకాశం కల్పించారు. నెంబర్ 3, మొట్టమొదటిసారిగా పరోక్ష ఎన్నికలను ప్రవేశపెట్టారు. నెక్స్ట్, ఇండియన్ కౌన్సిల్ చట్టం 1909, ఇండియన్ కౌన్సిల్ చట్టం 1909. ఈ చట్టాన్ని మింటో మోర్లే సంస్కరణలని కూడా అంటారు. నెంబర్ 1, లార్డ్ మింటో
కమ్యూనల్ ఎలక్టరేట్ పద్ధతిని లార్డ్ మింటో కమ్యూనల్ ఎలక్టరేట్ పద్ధతిని ప్రవేశపెట్టాడు. కమ్యూనల్ ఎలక్టరేట్ పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఈ పద్ధతి ప్రకారం కొన్ని నియోజకవర్గాలను ఒకే కమ్యూనిటీకి కేటాయించడం, కొన్ని నియోజకవర్గాలను ఒకే కమ్యూనిటీకి కేటాయించడం, ఆ కమ్యూనిటీకి చెందిన వారు మాత్రమే ఎన్నికలలో పోటీ చేయాలి. ఆ కమ్యూనిటీకి చెందిన వారు మాత్రమే ఎన్నికలలో పోటీ చేయాలి. అంతేకాకుండా ఆ కమ్యూనిటీకి చెందిన వారు మాత్రమే ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ఈ చట్టము కమ్యూనల్ ఎలక్టరేట్ పద్ధతిని ముస్లింలకు కేటాయించారు. ఫుల్ స్టాప్. లార్డ్ మింటోను కమ్యూనల్ ఎలక్టరేట్ పితామహుడు అని అంటారు. లార్డ్ మింటోను కమ్యూనల్ ఎలక్టరేట్ పితామహుడు అని అంటారు. సెకండ్ పాయింట్, ఈ చట్టము భారతీయులకు వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ప్రవేశం కల్పించారు. ఎస్పి సిన్హా వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ప్రవేశించిన మొట్టమొదటి భారతీయుడు. నెక్స్ట్, భారత ప్రభుత్వ చట్టం 1919. భారత ప్రభుత్వ చట్టం 1919. నెంబర్ 1, కేంద్రంలో ద్విసభా పద్ధతి. అనగా 2 సభలు ఉండాలని నిర్ణయించారు. కేంద్రంలో ద్విసభా పద్ధతి అనగా 2 సభలు ఉండాలని నిర్ణయించారు. నెంబర్ 2, కమ్యూనల్ ఎలక్టరేట్ పద్ధతిని క్రిస్టియన్లకు ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి మరియు సిక్కులకు విస్తరించారు. నెంబర్ 3, ప్రత్యక్ష
ప్రత్యక్ష ఎన్నికలను ప్రవేశపెట్టారు. ప్రత్యక్ష ఎన్నికలను ప్రవేశపెట్టారు. నెంబర్ 4, ప్రభుత్వ ఖాతాల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఖాతాల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ 1921 సంవత్సరంలో ప్రభుత్వ ఖాతాల కమిటీ ఏర్పడినది. 1921 సంవత్సరంలో ప్రభుత్వ ఖాతాల కమిటీ ఏర్పడినది. నెక్స్ట్, సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ 1926 సంవత్సరంలో సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడినది. 1926 సంవత్సరంలో సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడినది. అన్నిటికంటే ముఖ్యమైనది డయార్కీ అనగా ద్వంద్వ పరిపాలనను ప్రవేశపెట్టారు. ఈ డయార్కీని రాష్ట్రాలలో ప్రవేశపెట్టారు. దాని కింద డయార్కీ అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. డయార్కీ అంశాలను రిజర్వ్డ్ వితిన్ ద బ్రాకెట్ ఆర్థిక మరియు బదిలీ వితిన్ ద బ్రాకెట్ సంక్షేమ అంశాలుగా విభజిస్తారు. అంశాలను రిజర్వ్డ్ వితిన్ ద బ్రాకెట్ ఆర్థిక మరియు బదిలీ వితిన్ ద బ్రాకెట్ సంక్షేమ అంశాలుగా విభజిస్తారు. వైస్రాయ్ రిజర్వ్డ్ అంశాలపైన చట్టాలు చేసే అధికారం కలిగి ఉంటాడు. వైస్రాయ్ రిజర్వ్డ్ అంశాలపైన మరియు రాష్ట్ర ప్రభుత్వము బదిలీ అంశాలపైన చట్టాలు చేసే అధికారం కలిగి ఉంటుంది. బదిలీ అంశాలపైన చట్టాలు చేసే అధికారం కలిగి ఉంటుంది. నెక్స్ట్, భారత ప్రభుత్వ చట్టం 1935. భారత ప్రభుత్వ చట్టం 1935. భారత ప్రభుత్వ చట్టం 1935 నెంబర్ 1, రాష్ట్రాలలో ద్విసభా పద్ధతి అనగా 2 సభలు ఉండాలని నిర్ణయించారు. రాష్ట్రాలలో ద్విసభా పద్ధతి అనగా 2 సభలు ఉండాలని నిర్ణయించారు. నెంబర్ 2, కేంద్రంలో ద్వంద్వ పరిపాలనను ప్రవేశపెట్టి రాష్ట్రాలలో ద్వంద్వ పరిపాలనను రద్దు చేశారు. కేంద్రంలో ద్వంద్వ పరిపాలనను ప్రవేశపెట్టి రాష్ట్రాలలో ద్వంద్వ పరిపాలనను రద్దు చేశారు. నెక్స్ట్ నెంబర్ 3, సమాఖ్య పద్ధతిని ప్రవేశపెట్టారు.
నెంబర్ 4, సుప్రీంకోర్టును ఫెడరల్ కోర్టుగా పేరు మార్చారు. సుప్రీంకోర్టును ఫెడరల్ కోర్టుగా పేరు మార్చారు. నెక్స్ట్, సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా పేరు మార్చారు. సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా పేరు మార్చారు. మనకు ఇంతటితో ఏదైతే భారత రాజ్యాంగ అభివృద్ధి పరిణామ క్రమంలో బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించిన చట్టాల ద్వారా మనకు ఎటువంటి అభివృద్ధి జరిగిందో తెలుసుకున్నాం. రేపటి క్లాస్లో జాతీయోద్యమం ద్వారా మన రాజ్యాంగానికి ఎటువంటి అభివృద్ధి జరిగిందో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.